ఈ రోజు సౌత్ గోవా వెళ్ళే గ్యాప్ లో ప్రతిదీ మేము కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటి అగోడా ఫోర్ట్ కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ జర్నీ అంట. సో తర్వాత ఆ ఫౌంటైనర్స్ కి వెళ్తాం. తర్వాత ఫౌంటైనర్స్ అయితే కొంచెం పిక్చర్స్ కి వీడియోస్ కి బాగుంటుంది. సో లాస్ట్ కి అయితే బీటల్ బీచ్ కి వెళ్తున్నాం అనుకుంటున్నాం. తర్వాత కొంకణి క్యాంటీన్ మనం లంచ్ చేస్తున్నాం. కొంకణి క్యాంటీన్ కూడా బాగుంటది అంట. సో బీటల్ బీచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే నిన్న బీచెస్ కొన్ని మిస్ అయ్యాం, ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఆ బీచ్ అనేది చాలా బాగుంటది. సన్సెట్ కి అయితే బాగుంటది. సన్సెట్ కాకుండా ఇంకోటి సర్ప్రైజ్ ఉంది కదా, అది సన్సెట్ అడగరా, మిస్ అయిపోతాం ప్రతిసారి. ఈసారి మాత్రం పక్కా లేట్ చేస్తున్నాడు. ఈ రోజు రెడీ అయ్యాము, చూపిస్తాం. ఈరోజు అయితే ఇది మా అవుట్ఫిట్స్. ఈరోజు వీడియోస్ అదిరిపోవాలి, దమ్ అదిరిపోవాలి. ఎండ్ అయితే గట్టిగా ఉంది. అక్కడ దగ్గరలోనే బీచ్ ఉంటది కాబట్టి ఆ హ్యూమిడిటీను వేడి కలిపి మనకి గట్టిగా ఉంటది. ఇక్కడ సెంట్రల్ గోవాలో ఉన్నాము. ఇప్పుడు ఫౌంటైనర్స్ కి వెళ్తాం. అక్కడ కొంచెం పోర్టుగీస్ టైప్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఫుడ్ కి వెళ్ళాలి, కానీ చాలా లేట్ అయిపోయింది. ఐటనరీలో ఉన్న టైం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎండ నార్మల్ ఉంటుంది. అక్కడ హ్యూమిడిటీ ప్లస్ ఆ వేడికి బాబు వేరేలా ఉంటది. అక్కడే మా ఎనర్జీ అంతా అయిపోద్ది అని చెప్పేసి అగోడా ఫోర్ట్ కి కొంచెం దాన్ని స్కిప్ చేసి ఫౌంటైనర్స్ వెళ్తున్నాము. ఇదే మనకి కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది మన హైదరాబాద్ లో ఉన్న దానికంటే కొంచెం పెద్దది. ఎన్ని మీటర్స్ నడాలి? ఒక 500 మీటర్స్. ఒక 500 మీటర్స్ నడాలంట. అరే ఫౌంటైనర్స్ ఈ లోపల కాదు అసలు. ఈ లోపల కదా, మనం ఎందుకు ఇక్కడ కార్ పార్క్ చేసామా, అలా స్ట్రైట్ కి వెళ్ళిపోతే ఫౌంటైనర్స్. బయట ఎందుకు వస్తున్నావు అయితే నువ్వు? ఇటు వచ్చాడు. ఇక్కడ కయాకింగ్ చేస్తే చాలా బాగుంటది. వ్యూ చూసారు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటది. బాబో ఎండ మాత్రం బాబోయ్ బీభత్సంగా ఉంది ఎండ మాత్రం. సో ఇక్కడ ఫౌంటైనర్స్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడిస్తే అప్పుడు ఫౌంటైనర్స్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. సో మెయిన్ మేము స్పాట్ అక్కడే పెట్టుకున్నాం, మంచి ఫోటోషూట్ చేద్దామని. ఇలానే ఈవినింగ్ టైంలో నడిస్తే అంత మంచి ఫీల్ వస్తుందో ఇక్కడ. బట్ ఇప్పుడు నడుస్తుంటే ఎండలో వేలాకోలం ఉన్నట్టుంది. వచ్చేసాం. అరే కార్ బయట పార్క్ చేసుకుని మంచిదే ఇంద్రా. హీరో ఇక్కడ పార్కింగ్ లేదు కదా, అస్సలు లేదు. ఫౌంటైనర్స్ స్ట్రీట్ అన్నమాట. సో ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కలర్ఫుల్ గా ఉంటాయి. పోర్చుగీస్ ఇక్కడ వాక్ చేస్తుంటే ఒక మంచి ఫారెన్ ఫీల్ వస్తుంది, ఏదో ఫారెన్ లో నడుస్తున్నట్టు. మన వింటేజ్ అయితే ఉందిరా, వింటేజ్ లుక్ అవన్నీ అయితే ఉన్నాయి. సో షుగర్ కేన్ జ్యూస్ బ్రేక్ తీసుకున్నాం. తిరగాల్సినవి చాలా ఉన్నాయి. ఇది తాగితే కొంచెం మనకి ఎనర్జీ కూడా వస్తుంది తిరగడానికి. సూపర్ ఎనర్జీ వచ్చింది, మంచి ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది నాకు. ఇంకా మనం చూడాల్సినవి చూద్దాం. అంత ఓకేగా అయిపోయిందిగా? ఏంటి అయిపోయింది కదరా? అయిపోయింది. ఇప్పుడు ఫోటో అండ్ వీడియో మంచి ఫ్రెష్నెస్ ఫీల్ వస్తుంది. ఇంకా ఎనర్జెటిక్ గా మన పని మనం చేద్దాం. ఇప్పుడు ఫోటో అండ్ వీడియో సెషన్ చూస్తాం. ఫస్ట్ ఎక్కడ ఎటు ఇది మెయిన్ ఏది? అటు సైడ్ వెళ్దామా? ఎటు? బాంబే కాఫీ రోస్టర్స్ దగ్గర ఒకటి. బాంబే కాఫీ రోస్టర్స్ ఏంటి ఫోటో తీసుకుంటావా? వింటేజ్ లా ఉంది కదా కొంచెం. నీకు వింటేజ్ లాగా ఉంటుంది పద. మనకి వింటేజ్ గాయస్ వీడికి అసలు టేస్ట్ లేదు గాయస్. ఉందలేడికి టేస్ట్. సరే అక్కడ బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ స్ట్రీట్ అంతా ఒక మంచి వైబ్ వస్తుంది. సో మీరు ఇది కూడా మిస్ అవ్వకండి గోవా వచ్చినప్పుడు. సౌత్ గోవా వెళ్ళాలనుకున్నప్పుడు దారిలోనే ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లోనే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. వీక్ డేలోనే ఇలా ఉందంటే వీకెండ్స్లో అలా ఉంటుంది చూడు. అరే ఏంట్రా చాలా వేడిగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 80 years ఓల్డ్ ప్లేసెస్ గాయస్ ఇవన్నీ.
బాగుంటది. సో ఫాంటైనర్స్కి అయితే ఫుల్గా కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు తినడానికి చాలా వెళ్ళాలి. ఎండగా ఉంది గైస్. ఇప్పుడు అంతే 1:30 అయింది. ఇలాంటప్పుడు వెళ్తే ఎండ ఎలా ఉంటుంది. సో ఇప్పుడైతే బాగా విపరీతమైన ఆకలి వస్తుంది. ఇక్కడ దగ్గరలో కోన్కని క్యాంటీన్ ఉందంట, అది కూడా ఒక ట్రెండ్ అవుతుంది ఈ మధ్య. సో దాంట్లో కూడా ఒకసారి వెళ్దాం. అక్కడ ఏదైనా మంచిగా భోజనం చేసి అక్కడి నుంచి సౌత్ గోవా వైపు మన ప్రయాణం నడుస్తుంది. పార్కింగ్ 50 రూపీస్ తీసుకున్నాడు, వచ్చాడు 50 రూపీస్ తీసుకున్నాడు. పార్కింగ్ అస్సలు. కోన్కని క్యాంటీన్కి వచ్చాం. సో 60 మీటర్స్ వాక్ చేస్తే కోన్కని క్యాంటీన్ వస్తుంది. ఇక్కడ సో పార్కింగ్ అస్సలు ఖాళీ లేదు. అసలు గోవా అసలు ఖాళీ లేదురా బాబు. వీక్ డేస్ కాకుండా వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ లో కూడా ఫుల్ బిజీ. వీక్ డేస్ ఇలా ఉంటాయి, వీకెండ్స్ ఇంకా ఎలా ఉంటాయి. అన్న భయ్యా ఎక్కడా అదిగో కోన్కని క్యాంటీన్. ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్. సో చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చూడాలి. మంచి వింటేజ్ లుక్ అయితే ఉంది. 30 to 40 minutes వెయిటింగ్ అంట. ఇది ఎంట్రన్స్ కోన్కని క్యాంటీన్. ఇలా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ట్యూస్డే అంత వెయిటింగ్ గా చూసారా. ఇంట్లో తిరిగి ఇండి లేక నిద్ర లేక ఒక్క 40 minutes వెయిటింగ్ తర్వాత మాకు ఒక ప్లేస్ దొరికింది. సో అది కూడా షేరింగ్ అన్నమాట. సో కొంచెం రిక్వెస్ట్ చేసి మేము కొంచెం ఆ టేబుల్ అనేది మార్చమన్నాం ఇద్దరికి. సో ఇలా కూర్చొని బాగుంటుంది. ఇలా అయితే కొంచెం బాగుంటుంది. అలా అయితే షేరింగ్ అంటే కొంచెం ఏదోలా ఉంటుంది నాకు కూడా వీడియో తీసుకోవడానికి. సో మనం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఏం ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నాను. ఇది గోన్ చిల్లీ చికెన్ అంట, ఇదేమొంచి టవా ప్రాన్స్. సో రెండు మౌత్ వాటరింగ్, ఎందుకంటే బాగా ఆకలితో ఉన్నాము. సో ఇది టేస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కారం తిన్నట్టు అనిపించింది. క్రిస్పీగా తవా ప్రాన్స్ అయితే సూపర్. సో ప్రాన్స్ పులావ్ కూడా వచ్చేసింది. సో గోన్ చిల్లీ చికెన్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది కూడా చాలా మైల్డ్ స్పైసెస్ తో బాగుంది. ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ ప్రాన్స్ అయితే చాలా బాగుంది. ఇదైతే పర్ఫెక్ట్. క్రిస్పీ స్పైసీ చాలా బాగుంది. సాయి మనకు చెప్పాడు కదా, ఇది ఏంటంటే గోవన్ చిల్లీ చికెన్ అన్నమాట. మన ఇంటి దగ్గర కొంచెం డ్రైగా వస్తుంది కదా. అవును, ఇక్కడ కొంచెం సాసేజ్ లా వస్తుంది అన్నమాట. సో ఇది రైస్ లో కూడా కలుపుకొని తినొచ్చు, మనం పులావ్లో కలుపుకోవచ్చు కూడా. పొలంలో కూడా కలుపుకోవచ్చు. అదే చెప్పాడు. సారీ, ఆ బయట అదే చెప్పాడు. ఇక్కడ టేస్ట్ చేద్దాం గోవాలో ప్రాన్స్ పులావ్ ఎలా ఉంటుందో. ఎలా ఉంది? నాకైతే చాలా స్మూత్ గా అన్నమాట అనిపిస్తుంది. చాలా బాగుంది. మరీ స్పైసీ కాదు, మరీ ఇది కాదు, చాలా బాగుంది. ఓవరాల్ గా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే మనం అవి ఇచ్చిన గ్రేవీ వేసుకొని తిందాం. నీకు సాస్ వేస్తా. సాస్ కొంచెం పక్కనే గ్రేవీ వేస్తా. గ్రేవీ నాట్ సాస్. తెలియదు సాసేజ్ అని అంటున్నారు, బట్ మనం గ్రేవీ వేస్తాం. సో చికెన్ పీస్ ఏరా ఒకటి. సో రైస్లో కలుపుకోవడం బాగుంటుందంట. సో అందుకే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకున్నాం. సో ఫుడ్ టేస్ట్ అయితే సూపర్. ఇలాగా మనం సౌత్ గోవా ఇప్పుడు పాంటైనర్స్కి వెళ్ళిన దారిలోనే ఉంది ఇది కూడా కొనుక్కొని. గోవా సిటీలో ఉంటుందని చెప్పి సెంటర్ ఆఫ్ ది సిటీలోనా? ఓకే. అరే టేస్ట్ చేయరా, బాగుందిరా టమాటోతో. క్వాంటిటీ కూడా ఇద్దరికి మంచిగా తినచ్చు. కడుపు నిండిపోద్ది కూడా. చాలా బాగుంది. అంటే ఇంతసేపు తిరిగినందుకు ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం. అంటే చాలా మంది హైప్ చేశారు ఏంటంటే కోంకణి క్యాంటీన్ చాలా బాగుంటది, వెళ్ళి చూడండి ఏదో అయిపోయేమో అనుకున్నాను, కానీ వర్త్ ద హైప్ గైస్. చాలా బాగుంది. సో అంతసేపు జర్నీ చేసిన తర్వాత ఒక మంచి ఫుడ్ తిన్నామని ఆనందం ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా బాగుంది.
పులావ్ మాత్రం మస్ట్ ట్రై. ఇక్కడికి వచ్చాక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. తవా ప్రాన్స్ కూడా ట్రై చేయండి. నా ఫుడ్ అయితే అయిపోయింది. వీడైతే ఫుడ్ ఎప్పుడు లేట్గానే తింటాడు. స్లో పర్సన్ అనమాట, ప్రతిదీ స్లోగా చేస్తాడు పనులన్నీ. ఆడవల్లే చాలా లేట్ అవుతుంది ఈ మధ్య. ఆయన కొంచెం కట్ చేద్దామని చూస్తున్నాను. అంటే కట్ చేస్తాను, కట్ అయిపోతుంది. ఫుల్గా తినేసాం. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి చలో చలో చలో. చల్లగా ఉంది, ఎండనే తగ్గింది, కొంచెం నీట్గా ఉంది, క్రౌడ్ కూడా తగ్గింది. సో ఇప్పుడు మనం కార్ తీసుకొని ఇంకా మన లొకేషన్కి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవడమే. సో ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అలా సెంట్రల్ గోవాకి వైపు వచ్చినప్పుడు మాత్రం కోన్కని క్యాంటీన్ అసలు మిస్ అవ్వకండి. మేబీ అక్కడే కాకుండా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా రెస్టారెంట్ మేము చూసింది అయితే బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మళ్ళీ కలుద్దాం.